హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వెమ్లకొండ మత్స్యావతార లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అది వలిగొండ దగ్గర ఉంది. అక్కడ స్వామి స్వయంభూగా వెలిసినారు. చూద్దాం, లెట్స్ గో. మార్నింగ్ ఎప్పుడు 5కి స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఇది. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. ఫ్రెండ్స్ని నమ్ముకుంటే ఇట్లనే ఉంటుంది. వస్తా అని చెప్పి ఇప్పటిదాకా వెయిట్ చేయించి లాస్ట్కి వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చి ఏమన్నా ఇటువంటి దేనితో కొట్టాలి అసలు అలా. మ్యాక్సిమం నా వాయిస్ రికార్డ్ అవ్వాలని స్లోగా వెళ్తున్నా. చూద్దాం అది వాయిస్ రికార్డ్ అవుతుందా లేకపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందా తెలియదు. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో. క్లైమేట్ కూడా మనకు అనుకూలంగా ఉంది ఈరోజు, కొంచెం ఎండ లేకుండా. అయితే మంచి పని చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా. యాక్చువల్గా అయితే మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి 5 అనేసరికి ఎట్లయినా 5:36 చేస్తాడో నాకు తెలుసు. వాడిపైన నమ్మకంతో నేను తొందరగా వెళ్దాం అనుకున్నా. వాడే హ్యాండ్ ఇచ్చిండు. ఇక నాడు హ్యాండ్ ఇచ్చేసరికి ఇక లేట్ అయిపోయింది. మార్నింగ్ 6:30 అలా స్వర్ణగిరి అక్కడ ఉన్నాం అనుకో. ప్రశాంతంగా స్వామిని దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాం. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే స్వర్ణగిరి కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నా. కానీ ఏమంటారు, స్వర్ణగిరి అవ్వేటట్టు లేదు. చూద్దాం రిటర్న్లో వచ్చేటప్పుడు. స్వామిని ప్రశాంతంగా ఏకాంతంగా దర్శనం చేసుకోవాలంటే మార్నింగ్ అక్కడ మనం ఒక 6:50 6:40కి అలా ఉన్నాం అనుకోండి. 7 కల్లా టెంపుల్ ఓపెన్ చేస్తారు. టెంపుల్ ఓపెన్ చేసి 7 to 8 ఒక 1 అవర్ ఓపెన్ ఉంటుంది అనుకుంటా. ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు స్వామిని. అయితే అట్లా చూస్తూ అట్లా ఉండిపోబుద్ది అవుతుంది. ఇంకా నాకు ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదైనా సరే నేను స్వర్ణగిరికి వెళ్ళిపోతా. అక్కడికి వెళ్తే కొంచెం
ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా వ్లాగింగ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నాకు ఇలా ఏమంటారు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. ప్లస్ అక్కడ ఏదైనా సరే నాకు వీడియో తీసుకోవాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అనమాట. వీడియో తీసుకొని ఇట్లా కంటెంట్ పోస్ట్ చేయడం అంటే ఇంకా ఇష్టం. నేను గత 2 to 3 years నుంచి ఇలా అనుకుంటున్నా. ఇక అనుకున్నంత మాత్రాన్ని ఇక మనం స్ట్రగుల్ అవుతలే కదా, అంటే మనం ఒక స్టెప్ తీసుకుంటేనే కదా ఏదైనా అవుతుంది. నేను స్టెప్ తీసుకోలే, సరే ఈరోజు ఎట్లా అట్లా ట్రై చేసి స్టెప్ తీసుకున్నా, బయటికి వచ్చిన. ఇక ఇట్లా వెళ్తాను ఇక. ఈ ఇంట్లోనే పడి ఉంటున్నాం కదా అని ఇట్లా బయటికి వచ్చిన ఇక రోడ్ల భయం. ఈ మమ్మీకి కూడా నేను ఒక్కడిని వస్తున్నట్టు తెలియదు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వస్తున్నట్టు తెలుసు. నేను ఒక్కడిని వస్తున్నా అంటే మమ్మీ ఇట్లా పంపని కూడా పంపదు. ఏందో మా పేరెంట్స్ మైండ్ సెట్. ఒక్కడనే మమ్మీ మెల్ల వేసి వస్తా అన్నా సరే పంపరు. పేరెంట్స్ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటాయి. టైం వచ్చేసరికి 8:41. మ్యాక్సిమం 9:30, 9:40 వరకు అలా ఇంటికి పోవాలి. ఐ విల్ ట్రై. చాలా బాగుంటుంది వేములకొండ గుట్ట కూడా. మత్స్యగిరి అవతారం, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి. నేను చిన్న ఉన్నప్పుడు నా పుట్టింటికి వెళ్ళి కూడా అక్కడే తీశారు. నాకు మా తమ్ముడికి ఫ్యామిలీ బాగా వెళ్తాం అక్కడికి. యాదిరోట కన్నా ఎక్కువ మేము వెళ్ళేది వేములకొండ గుట్టకే. వేములకొండ గుట్ట చాలా తక్కువ మంది వెళ్తారు, ఏందో ఏమో కానీ. అంటే ఆ ప్లేస్ తెలియకనా లేకపోతే దేనికో నాకు కూడా అర్థం కాదు. ట్రాఫిక్ జామ్ ఎక్స్పెక్ట్ చేసిన అంత ట్రాఫిక్ ఉంటుందని. ఇదంతా రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు, అందుకే ఎర్లీ మార్నింగ్ ప్లాన్. 8 దాటిందంటే ఈ రూట్కి రానే రావద్దు, మళ్ళీ మధ్యాహ్నం రావాలి. ఏమైంది, మన యాక్సిడెంట్ అయిందా? లారీ కిందకి వెళ్ళిపోయింది బుల్లెట్. పాపం ఆయనకి ఎట్లా ఉందా, బండి మొత్తం ఎక్కేసింది. ఇప్పుడు నేను బ్లాగింగ్ కోసం యూజ్ చేసిన హెల్మెట్ కూడా నాది కాదు, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కొత్త హెల్మెట్ కొనుక్కున్నాను అనమాట. కొత్త హెల్మెట్ కొనుక్కుంటే ఇది పక్కకు పడేసింది. ఇది నాకు ఇచ్చారా అంటే ఇచ్చేసి, ఇది దీనికి నేను మౌంట్ సెటప్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నా. నియర్ టు భువనగిరి, సారీ భువనగిరి కాదు, ఇది బీబీ నగర్. చిన్న ఉన్నప్పుడు ఈ రోడ్లో వస్తుంటే చాలా బాగా అనిపించేది. అప్పుడు చిన్నగా ఉన్నాం కదా,
కష్టాలు తెలియదు, పేరెంట్స్ స్ట్రగుల్ తెలియదు. జాలీగా వాళ్ళు పోదామంటే బండి మీద ఎక్కాలా, రావాలా, ఊరికి పోవాలా, అంతే. ఇప్పుడు మనకి మనశ్శాంతి కలగడానికి మనం వేరే ప్లేస్కి మనం పోవాల్సి వస్తుంది. ప్రెజెంట్ ఈ ట్రిప్ స్టార్ట్ చేసే ముందు కూడా నేను కూడా ఆలోచించిన, నా అకౌంట్ ఒక 700 రూపీస్ ఉండే, 740 రూపీస్ ఉన్నాయి. సరే చాలా రోజులు అవుతుంది కదా వెళ్ళి కూడా టెంపుల్కి అనేసి, ఏదైతే అయిందనేసి పోయినా, ట్యాంక్ ఫుల్ చేయించుకున్నా, వచ్చేసినాం. జస్ట్ నాకు ఒక ఇష్టంతో నేను ఇవన్నీ స్టార్ట్ చేయాలని ఇష్టం. నాకు రీచ్ వచ్చినా రాకపోయినా సరే ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. సర్టెన్ ఏజ్ వచ్చే వరకు భయ్యా మనం ఇంట్లో ఉంటే ఎందుకు ఉంటున్నాం అని మన మీద మనకే రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది. సరే మన ఇంట్లో కదా ఏమన్నారు, వాళ్ళు ఏమంటారు, పుట్టిన పంచాలి పెరిగే వరకు వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. మనకు ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ బాధ్యతలు మనం తీసుకోవాలి, అంతే కదా. వాళ్ళకే మనం భారం కాదు, చూసుకుంటారు. కానీ మనం కూడా చేయాలి కదా ఏదో ఒకటి. ఖాళీగా ఇంట్లో పండుకుంటే ఏమొస్తుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, మన చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు కదా మన పేరెంట్స్ని, అమ్మా మీ కొడుకు ఏం చేస్తున్నాడు, అయిపోయిందా, జాబ్ చేస్తుండా. మనకి లేని ఆతృత వాళ్ళకే ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు కొడుకులాం కదా, మనల్ని వెనక చేసుకొస్తారు. ఇంట్లో తిని పండునని చెప్పలేక ఏదో ఒకటి చూసుకుంటున్నా అని చెప్తారు. ట్రై చేయాలి, బయటికి రావాలా, స్ట్రగుల్ అవ్వాలా, కష్టం అంటే ఏందో తెలవాలా. కానీ ఒకటి భయ్యా, మీకు 23 to 25 ఏజ్ ఉందంటే మీరు మాత్రం ఇంట్లో ఉండకండి. ఏదో ఒకటి బయటికి రావాలా, ఏదో ఒక జాబ్ చేయాలా. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జాబ్. నువ్వు సంపాదిస్తే 10 రూపాయలు, కానీ అవి 10 రూపాయలు ఇంటికి ఇచ్చినా సరే ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఇంత సంపాదించని ఏమన్నారు, నువ్వు ఎంత ఇస్తా అంత. వాళ్ళకు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది కదా, నా కొడుకు ఖాళీగా లేకుండా తిరుగుతుండవు, ఖాళీ తిరగకుండా ఏదో ఒకటి చేస్తుండవు అని. బయటికి రా, బయటికి వచ్చి నీ పాకెట్ మనీ నువ్వు సొంతంగా సంపాదించుకో. ఇంకెన్ని రోజులని మమ్మీ డాడీ పైన ఆధారపడి ఉంటావు. పొద్దుగాల లేచి పాలయ్యి, పొద్దుగాల లేచి పేపర్ వేయి, ఏదో ఒకటి. ఇప్పుడు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండక బండి ఉందా, ఓ ర్యాపిడో కొట్టుకో, జొమాటో కొట్టుకో, ఏదో ఒకటి. నీ సొంత కాళ్ళపై నువ్వు నుంచోవాలి, అంతే.
ఇంటి ఆడబిడ్డ. టెంపుల్ దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ వస్తుంది. మనం ఫ్లైఓవర్ ఎక్కొద్దు, ఫ్లైఓవర్ కిందికించి వెళ్ళాలి వలిగొండ పోవాలంటే. ఇలా వస్తుంది, మనం చిటియాల బయటకు వెళ్ళాలి. ఇలా ఫ్లైఓవర్ దిగిపోవాలి. ఇలా ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ కొట్టేసేయాలి. రైట్ కొట్టేసి స్ట్రైట్ ఒకటే రోడ్, మళ్ళీ స్ట్రైట్ ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ సో. ఇంకా రిటర్న్లో నేను తడుచుకుంటూనే పోవాల్సి వస్తుంది అనుకుంటా. 2 years బ్యాక్ చెరువుగట్టు వెళ్ళుండే. మార్నింగ్ వెళ్ళాము, అంతా అయిపోయింది. మధ్యాహ్నం 12 to 1 అరౌండ్ ఆ టైంకి అక్కడ నుంచి రిటర్న్ అవ్వాలి. రిటర్న్ అవుతాం, కరెక్ట్ కొండ దిగినాము. దిగిన తర్వాత వాన స్టార్ట్ అయింది. ఇప్పుడు వాన నేను నా ఫ్రెండ్ బండి ఎక్కడ ఆపలేదు, ఇక కంటిన్యూగా రామోజీ ఫిలిం సిటీ వచ్చే వరకు, అక్కడ వచ్చేంత వరకు వాన పడుతూనే ఉంది కంటిన్యూగా. అది ఫస్ట్ అడ్వెంచరస్ ట్రిప్ అంటే అది. అంటే లైక్ వర్షంలో రోడ్ ఏం కనబడట్లే, అంత వర్షం అయినా సరే. అప్పుడు నా హెల్మెట్ ఉంది, హెల్మెట్కి ఇంకా వైజర్ కూడా లేదు. హెల్మెట్కి వైజర్ లేదు. ఎమర్జెన్సీ కోసం అంటే అది కూడా రిలీజ్ ఇది ఎమర్జెన్సీ పర్పస్ అనేసి మేము రెయిన్ కోట్స్ కూడా తీసుకొని వెళ్ళాం అనుకోండి. ఒకటే రెయిన్ కోట్ మా ఫ్రెండ్ తెచ్చుకోలేదు. నేను ఆ రెయిన్ కోట్ తీసి వాడికి ఇచ్చేసిన. నేను వితౌట్ రెయిన్ కోటే ఉండి నెత్తికి కవర్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని కొట్టుడు. నా ముంగట లారీ ఉండే, ఆ లారీ ఎక్కకపోతే వాటర్ రావు, అంటే వర్షం ఫేస్ పైన పడతలే. ఇక కరెక్ట్ ఆ లారీ వెనకాల అంత స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా మెల్లగా 1.5 hours 2 hours పట్టింది ఆ వర్షంలో మేము రామోజీ ఫిలిం సిటీ చేరుకోవాలి. థ్రిల్లింగ్ ట్రిప్ అది. మార్నింగే వెళ్ళడానికి రీజన్ వచ్చేసి మెయిన్ ఇప్పుడు నార్మల్గా సన్ స్టార్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను ఫోన్ మౌంట్ పెట్టిన ఎండకి ఫోన్ హీట్ అయ్యి కెమెరా అనేది ఆఫ్ అయిపోతుంది. అది ఒక దరిద్రమైన ప్రాబ్లం ఉంది నా ఫోన్కి. అది తెలిసి ఈవెన్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటుంది అనుకుంటా, ఆండ్రాయిడ్. అట్లా అని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్న ప్లాన్. బట్ వెదర్ కూడా మనకి సహకరిస్తుంది కొంచెం. మనం అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇంకొకటి మంచి ఒక పెద్ద ఊరు వస్తుంది, ఈ విలేజ్. అలా వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఇక్కడ ఒక చౌరస్తా వస్తుంది, అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఈ అంబేద్కర్ స్టాచ్యూ నుండి లెఫ్ట్ స్ట్రైట్ మళ్ళీ ఒకటే రోడ్. ఒక 5 minutes అలా స్ట్రైట్ డ్రైవ్ ఉంటుంది, 5 to 10 minutes. రైట్ మనం మనకు ఒక కమాన్ కనబడుతుంది, కమాన్ లోపలికి వచ్చేసాయి.
దగ్గర నుంచి మళ్ళీ లెఫ్ట్. జై శ్రీరామ్. లెఫ్ట్ మనకి ఈ కమాన్ కనబడుతుంది. నేను చిన్న వరకు చూస్తున్నా ఈ కమాన్ మాత్రం ఇట్లనే ఉన్నది, ఇది ఏం మారలేదు. ఇంకా అప్పట్లో అయితే మొత్తం పెయింట్ పోయి అవుతుండే, పెయింట్ వేసినట్టు. కమాన్ మాత్రం సేమ్. ఫ్రమ్ 2022 సారీ 2002. నేను పుట్టినప్పుడు నా పుట్టెంటికలకి వచ్చింది కూడా ఇక్కడికి. ఇప్పుడు పడుతుంది వాన. కరెక్ట్ మనం వచ్చినాం, వాన కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రైట్గా వెళ్తే స్టెప్స్ రూట్. మనం ఇప్పుడు పైకి వెళ్ళాలి కాబట్టి రోడ్ పైన వెళ్దాం. వీళ్ళుంటే రిటర్న్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఫ్యామిలీ మేము 2 years బ్యాక్ 3 years బ్యాక్ న్యూ ఇయర్కి అనుకుంటూ వచ్చింది. న్యూ ఇయర్కి వచ్చి మంచిగా ఇంటి దగ్గరనే అన్నీ తట్ట బుట్ట అన్నీ చదువుకొని వచ్చాం, వంటలు వండుకొని తినడానికి. ఇక్కడికే చెట్ల కిందికి ఇటు అటు సైడ్ వచ్చినాం, అటు సైడ్ వెళ్ళినాం. ఫ్యామిలీ ట్రిప్ బాగుంటుంది. అటు వెళ్ళినాం ఆ రోజు. అప్పుడే చెట్టు కిందకి ఇప్పటికీ ప్లేస్ అట్లనే ఉంది. వాన కూడా కరెక్ట్ టెంపుల్ దగ్గరికి రాగానే పడుతుంది, పంచాలు పడలే. బస్ రూట్. బస్సు కూడా ఉంటుంది, బస్సు డైరెక్ట్ టెంపుల్ పైకి వెళ్ళిపోతుంది.
పార్కింగ్. మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామికి జై. టెంపుల్ వెళ్ళడానికి స్ట్రైట్. జై శ్రీమన్నారాయణ. ఇంటర్క్ బండి మాత్రం అస్సలు కొనకండి. ఆ పాటల నుంచి వచ్చే సౌండ్ దానివల్ల బండి కూడా నడవబుద్ధి కాదు. స్టైల్ కోసం అయితే చూడడానికి బాగుంటుంది కానీ బాడీ మాత్రం మొత్తం ప్లాస్టికే. ఒక్క పార్ట్ లూజ్ అయితే మొత్తం అన్నీ లూజ్ అయిపోతాయి. మెయిన్ వచ్చేసి ఎంటార్క్ బైక్స్లో వచ్చేసి హెడ్లైట్ ప్రాబ్లం ఉంటుంది. అది లూజ్ అవుతుంది, టకటకటకటక కొట్టుకుంటా ఉంటుంది. ఇక మెయిన్ స్కూటీ అయితే నడపను, ఎక్కువ బైకే నడుపుతా. ఇది బస్ స్టాప్.